క్యారెక్టర్ అసాసినేషన్ ఇప్పుడు రాజకీయాల్లో ఇది ఒక కామన్ అయిపోయింది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆవిడ పాప మాట్లాడిందేమో మంచిగా, అన్న మీరు మేము అంతా ఒకటే కుటుంబం లాంటి వాళ్ళమన్నా, ఆయన అవమానపడ్డానన్నాడు, భర్త అట్ట అవమానపడితే నేనేం చేయాలన్నా, నేనైతే ప్రస్తుతం సైలెంట్గా ఉండమన్నా, నా సత్తా ఏంటో చూపెట్టి ఆ తర్వాత ఓడితే అప్పుడు సైలెంట్గా ఉంటానని చెప్తున్నారు, మరి ఎట్లానన్నా అని చెప్పి ఎంతో మర్యాదగా మాట్లాడింది. బట్ క్యారెక్టర్ అసాసినేషన్ ఏం చేశారు, 3 కోట్ల రూపాయలు ఇస్తానంది, కొంటానంది అన్నటువంటి తరహాలు. అట్లాగే ఇప్పుడు తాజాగా ఆయన రాజోలు అభ్యర్థి మీద పాంప్లెట్లు వేసి ఆయనకేదో 2 వివాహాలు ఉన్నాయి, 2 భార్యలు ఉన్నారు, పిల్లలు అట్లా ఇట్లా అంటూ క్యారెక్టర్ అసాసినేషన్. ఇప్పుడు ఓవరాల్గా రాజకీయాలలో ఈ క్యారెక్టర్ అసాసినేషన్ అన్నటువంటి కాన్సెప్ట్ చాలా కీలకం అవుతుంది. క్యారెక్టర్ అసాసినేషన్ ఉన్నది చెప్తే తప్పులే, ఉన్నదో లేదో తెలియకుండా తీసుకొచ్చి చెప్పేటటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు పోతిన మహేష్ తాజా తను ఆరోపించగానే అర్జెంట్ అతను అవినీతిపరుడైపోయాడు, డబ్బులు తీసుకుంటున్నాడట, అన్యాయం చేస్తున్నాడట, కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాడట. ఇంతకాలం కొట్లాడుకున్నటువంటి వ్యక్తి అర్జెంటుగా అవినీతిపరుడైపోతాడు. మనడు వాడు అనుకున్నప్పుడు ఎలాంటి తప్పుడు పని చేసినా కరెక్ట్, మనం కాదు అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని దొంగం చేయడమే. ఇది రాజకీయమా, నీతి బాహ్యమా, నీచమా, నిజాయితీనా ఆలోచించాల్సింది ప్రజలే.